హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి సిపి ప్లస్ మొబైల్ యాప్లో కెమెరాస్ని ఎలా ప్లేబ్యాక్ చేయాలనేటువంటిది వన్ బై వన్ తెలుసుకుందాం. ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మీకు లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు gcmob నుంచి అప్లికేషన్ నుంచి ప్లేబ్యాక్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మెయిన్ మెనూ ఓపెన్ చేసి కింద ప్లేబ్యాక్ అని ఉంటుంది, ప్లేబ్యాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి పైన ఉన్నటువంటి డేట్ టైం ఏదైతే ప్రిఫర్డ్ టైం డేట్ మీరు ఎప్పుడు చూడాలనుకుంటున్నారో పైన ఉన్నది స్టార్ట్ డేట్ స్టార్ట్ టైం, అలాగే ఎండింగ్లో ఉన్నది ఎండింగ్ డేటు ఎండింగ్ టైం. ఆ డేట్స్ రెండు సెలెక్ట్ చేసుకుని టైమ్స్ రెగ్యులర్ మీద ఏదైతే రెగ్యులర్ ఉందో అది ఎనేబుల్ చేయండి. రెగ్యులర్ వ్యూ ఎనేబుల్ చేసి మీరు ఏదైతే కింద ఏ డివిఆర్ చూడాలనుకుంటున్నారో ఈ కెమెరాస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక మీకు కింద చూసారు కదా గ్రీన్ కలర్లో ఉన్నదంతా రికార్డింగ్ అయింది. ఇప్పుడు కాన్ఫిగర్ అయిన టైంలో మీరు డ్రాగ్ ఆన్ చేసి అటు ఇటు రైట్కి లెఫ్ట్కి గ్రీన్ మీద ఎక్కడ ఏ టైం దగ్గర చూడాలనుకుంటున్నారో ఆ టైం దగ్గర మీరు ప్లేబ్యాక్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ మనం మోషన్ డిటెక్షన్ జరిగినప్పుడు మాత్రమే ప్లేబ్యాక్ చూడాలనుకుంటే ఎలా చూడాలంటే మోషన్ డిటెక్షన్ ఉంది కదా అది ఎనేబుల్ చేసి సేమ్ యాజ్ యూజువల్గా కింద ఏ కెమెరా ఏదైతే చూడాలనుకుంటున్నామో ఆ కెమెరాకి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే ఆ కెమెరా అది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనం స్నాప్ షాట్స్ ప్లేబ్యాక్ ఎలా చూడాలో తెలుసుకుందాం. అంటే ఏ కెమెరా చూడాలనుకుంటున్నామో ఆ కెమెరా ఓపెన్ చేసి మనం ప్లేబ్యాక్ చేసినట్లయితే స్నాప్ షాట్స్ కూడా ప్లే అవుతాయి సక్సెస్ఫుల్లీ. ఈ మూడు రకాలుగా కూడా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విఎస్ఆర్ టైమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.